హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు వచ్చేసి సన్ డైరెక్ట్లో రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇందులో వచ్చేసి కార్డ్ నెంబర్ సిడిఎస్ఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది. 11 అంకెల నెంబర్ ఉంటుంది. ఫోన్పేలో వచ్చేసి ఓపెన్ చేయాలి. రీఛార్జ్ బిల్ ఇక్కడ ఇవ్వాలని క్లిక్ చేయాలి. డిటిహెచ్ మీద క్లిక్ చేయాలి. డిటిహెచ్ మీద క్లిక్ చేసి కిందికి వస్తే సన్ డైరెక్ట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. పైన కార్డ్ నెంబర్ కొట్టుకోవాలి. కార్డు ఉంటే కార్డు, వీసీ ఉంటుంది. అమౌంట్ ఇక్కడ చేంజ్ ప్లాన్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఈ చేంజ్ ప్లాన్ దగ్గర క్లిక్ చేసుకొని 1 మంత్, 3 మంత్స్, 6 మంత్, 1 ఇయర్ అని ఉంటుంది. ఈ సెర్చ్ బటన్లో మనం తెలుగు అని టైప్ చేసుకున్నాం అనుకోండి. తెలుగు అని టైప్ చేస్తే మనకు తెలుగు సంబంధించిన ప్యాకేజీలు అన్నీ వస్తాయి. మంత్లీ ఛానల్ ఎంత అమౌంట్ పడుతుంది అనేది చూసుకోవాలి. దీంట్లో బేసిక్, హెచ్డి అనేది 2 చూపిస్తుంది. అందులో చూసుకుంటే చేసుకోవాలి. ఈ డేస్ 30 డేస్ అని కొడితే మాత్రం రాదు. దీంట్లో ఫోన్పేలో మాత్రం రాదలా. ఇక్కడ తెలుగు సిల్వర్ ప్యాక్, తెలుగు గోల్డ్, తెలుగు బేసిక్, తెలుగు జాయ్ ప్యాక్ అన్ని చూపిస్తుంటది. అమౌంట్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని మాత్రం రీఛార్జ్ చేసుకోవాలి. అందులో ఏ ఛానల్ వస్తుంది అనేది చూపించదు. 265 ఉంటుంది బేసిక్ ప్యాకేజ్. దానికి ఛానల్స్ అందులో ఏమేమి వస్తున్నాయో చూపించదు. అందులో మనం కావాలనుకున్న ఛానల్ చూసుకొని మరీ వేసుకోవాలి, తెలుసుకొని. హెచ్డికి హెచ్డి చూపిస్తుంది, నార్మల్కు నార్మల్ చూపిస్తుంది. కార్డు నెంబర్ మాత్రం మ్యాండేటరీగా 11 అంకెల నెంబర్ కొట్టాలి. కార్డు లేకపోతే సిడిఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ 3 మంత్స్కి ఉంటుంది, 6 మంత్కి ఉంటుంది, 1 ఇయర్కి ఉంటుంది. ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకునేటప్పుడు మ్యాండేటరీగా వచ్చేసి డిష్ మాత్రం ఆన్లో పెట్టుకోవాలి. ఇది గూగుల్ పేలోకి వెళ్ళి చేసుకోవాలి. గూగుల్ పేలో అయినా సేమ్ రీఛార్జ్ దగ్గరకు వచ్చేసి చేసుకోవాలి. ఇందులో సన్ డైరెక్ట్ అని క్లిక్ చేసుకోవాలి. పాతది ఏమన్నా ఉంటే దాన్ని డిలీట్ చేసుకొని కొత్త కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. లింక్ చేసుకొని కొట్టేసుకుంటే అయిపోతుంది. కార్డ్ నెంబర్ 11 అంకెలు ఉంటాయి కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక కంటిన్యూ అని కొట్టేసుకోవాలి. మనకు కావాల్సిన అమౌంట్ మాత్రం ఫస్ట్ తెలుసుకొని మాత్రం ఎంటర్ చేసుకోవాలి. ఇందులో ఈయన వచ్చేసి సెర్చ్ దాంట్లో ఇందులో మొత్తం స్కిప్ చూపిస్తుంది. ఇట్లా 30 డేస్, 90 డేస్, 180 డేస్ అని. ఇందులో తెలుగు అని సెర్చ్ చేశాక నీకు 30 డేస్ అంటే 30 డేస్ ఇస్తుంది సార్, మంచిది. తెలుగు జాయ్ ప్యాక్, తెలుగు సిల్వర్ గోల్డ్, వ్యాలిడిటీ ఇవన్నీ చూస్తుంది. ఇందులో హెచ్డి, ఎస్డి అని మాత్రం చూపించట్లేదు గూగుల్ పేలో. మనం అమౌంట్ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. హెచ్డిఆర్ నార్మల్ అనేది, హెచ్డి ఎస్డి అనేది చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. 90 డేస్కి సంబంధించిన ఆఫర్, 3 మంత్స్కి సంబంధించిన ఆఫర్స్ అన్నీ చూపిస్తున్నాయి. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఎందులోనైనా రీఛార్జ్ అనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే అమౌంట్ మాత్రం రూపాయి ఎట్టినే వేసుకోవద్దు. సేమ్ కస్టమర్ కనిపించి చూపించినంత నేర్చుకోవాలి. 180 డేస్కి సంబంధించిన ప్యాకేజీలు ఇవన్నీ. దాన్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మీ అమౌంట్ సెండ్ చేసేసుకుంటే టీవీ ఆన్లో పెట్టేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి రీఛార్జ్ బిల్ మీద ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ డిటిహెచ్ క్లిక్ చేసుకోవాలి. పేటిఎంలో ఇక్కడ కార్డ్ నెంబర్ కాడ యాడెడ్ నో అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోవచ్చు. యాడెడ్ నో క్లిక్ చేసుకున్నాక సన్ డైరెక్ట్ అని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కార్డ్ నెంబర్ కొట్టాలి, 11 అంకెల నెంబరు. కొంతమందికి వీసీ కార్డు ఉంటుంది, కొంతమందికి కార్డ్లెస్ బాక్సులు ఉంటాయి. దానికి సిడిఎస్ఎన్ ఉంటుంది, ఆ నెంబర్ కొట్టాలి. కన్ఫర్మ్ కొట్టేసుకోవాలి. నెంబర్ కొట్టాక ఇక్కడ మంత్లీ ప్యాక్, 3 మంత్ ప్యాక్, 6 మంత్ ప్యాక్, 1 ఇయర్ ప్యాక్ అని ఉంటుంది. ఇందులో వచ్చేసి మంత్లీ ప్యాక్ లగిన హెచ్డిఆర్ నార్మల్ అని చూపిస్తుంది. తెలుగు వచ్చేసి 235 రూపీస్ నార్మల్. ఇందులో అన్ని తెలుగు ఛానల్, కొన్ని తక్కువ వస్తాయి. 265లో తెలుగులో మాత్రం అన్నీ వస్తాయి. 275లో ఇంకా స్పోర్ట్స్ ఎక్కువ వస్తాయి.
ఇందులో వచ్చేసి నీకు ఏ ప్యాకేజీలో అయితే అలా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో 285 అనేసి బేసిక్ హెచ్డి ఇది. $359 తెలుగు 325 తెలుగు వాల్యూ హెచ్డి. పేటిఎం లాగిన్ వచ్చేసి ఇది హెచ్డి అనేది రెండు చూపిస్తుంది. మనం హెచ్డి కావాలనుకుంటే హెచ్డి రీఛార్జ్ చేసుకోవాలి, నార్మల్ అంటే నార్మల్ రీఛార్జ్ చేసుకోవాలి. హెచ్డి చేసుకున్నప్పుడు హెచ్డి ఛానల్స్ అనేది తెలుగులో సన్ డైరెక్ట్లో అదర్ 825 నెంబర్ పైన వస్తాయి. ఈ కతిమన్ ఏమో 150 దగ్గర నుంచే వస్తుంటాయి. చూసుకోవాలి. ఇక్కడ హెచ్డి అని రీఛార్జ్ చేసుకున్నాక నాకు ఇక్కడ ఛానల్స్ వస్తలేవంటే రావు, అప్పుడు అక్కడ చెక్ చేసుకోవాల్సింది ఒకసారి. కన్ఫర్మ్ చేసేసుకుంటే మీ టీవీ ఎప్పుడైనా పేటిఎంలోకి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటే టీవీ ఆన్లో పెట్టి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. ఆన్లో పెట్టకపోతే మాత్రం తర్వాత మళ్ళీ సర్వీస్ సెంటర్ కస్టమర్ కేర్ కాల్ చేయవలసి వస్తుంది ఎక్కువ చాలాసార్లు. ఇట్లా ఇబ్బంది పడ్డదానికన్నా ఆన్లో పెట్టి రీఛార్జ్ చేసుకోవడం బెటర్. ఇది 3 మంత్స్ ప్యాకేజ్. 3 మంత్స్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి, ఏమేమి వస్తాయని ఛానల్స్ ఏమి వస్తాయి కదా, ప్యాకేజీలలో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకొని వేసుకోవాలి. తెలుగు, తమిళ్, కన్నడ అని ఉంటాయి అందులో. తెలుగు తమిళ్ అని ఉంటుంది, తెలుగు కన్నడ అని ఉంటుంది, అందులో చూసుకొని వేసుకోవాలి. సిక్స్ మంత్ ఆఫర్ ఇది. 6 మంత్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు 1 మంత్ ఎక్స్ట్రా వస్తుంది. 5 మంత్ రీఛార్జ్ చేసుకుంటే 1 మంత్ ఫ్రీ లెక్క ఉంటుంది. 6 మంత్ 1 ఇయర్ కానీ వేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎక్కువ రోజులు వాడాలనుకున్నప్పుడు. డైలీ చూడమనుకునేటోళ్ళు మంత్లీ చేసుకోవడం బెటర్. సన్ డైరెక్ట్లో రీఛార్జ్ చేసుకునే పద్ధతి ఇది. ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.